ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడి ఆయన కార్యాలయంలోకి వచ్చి జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడు. అనంతరం కూడా గాల్లోకి తీన్మార్ మల్లన్న గన్మెన్స్ 6 రౌండ్ల బుల్లెట్ కాల్పులు జరపడం. ఈ మొత్తం ఘటన అసలు ఎలా జరిగిందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్యూ న్యూస్ కార్యాలయం దగ్గర ఉన్నాం. తీన్మార్ మల్లన్న కార్యాలయం ఇది నిర్మల కుబేరా హైట్స్. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లోనే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయం ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా జాగృతి కార్యాలయాలు ఇక్కడి నుంచి ఈ మెయిన్ రోడ్ వద్ద నుంచే దాదాపు 50 మంది వరకు కూడా జాగృతి కార్యకర్తలు కూడా ఈ కార్యాలయంకి చొచ్చుకొని వచ్చారు. ఒకసారి ఎట్లా వెళ్ళారు, అసలు ఎట్లా దాడి జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఫ్లోర్కి దాదాపు 50 మంది కార్యకర్తలు కండువాలు ధరించి, జాగృతికి సంబంధించినటువంటి కండువాలు ధరించి నినాదాలు చేస్తూ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి నుంచి మొదటి అంతస్తుకి వెళ్ళిన పరిస్థితి. సో మొదటి అంతస్తులోనే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కీ న్యూస్ కార్యాలయం ఉంది. సో ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన అనంతరం కూడా ఒక్కసారిగా వారంతా దూసుకొని వచ్చారు. సో ఇక్కడి నుంచి ఏదైతే కార్యాలయం మొదటి అంతస్తులో ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి లోపలికి ఒక్కసారిగా ఇది మెయిన్ ఎంట్రన్స్ కీ న్యూస్ కార్యాలయానికి. ఇక్కడి నుంచి ఒక్కసారిగా లోపలికి వచ్చారు. బయట కూడా పూర్తిగా చెల్లాచెదురుగా ఉన్నటువంటి కుర్చీలని చైర్లని కూడా ధ్వంసం చేస్తూ, అద్దాలను ధ్వంసం చేస్తూ లోపలికి చొచ్చుకొచ్చారు. సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వినకుండా పూర్తిగా జాగృతి కార్యాలకు ఒక విధ్వంసం సృష్టించారని కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని, చైర్లని పూర్తిగా చెల్లాచెదురుగా ధ్వంసం చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. సో ధ్వంసం చేస్తున్న సందర్భంలోనే జాగృతి కార్యకర్తలకు గాజుకు సంబంధించినటువంటి అద్దాలు పగలగొట్టుతున్న సందర్భంలో కొంత గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించినటువంటి రక్తపు మరకలే అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాల్పులు జరిగిన సందర్భంగా కాల్పులకు సంబంధించినటువంటి ఏమైనా గాయాల అన్న కొంత అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో ఇటు సిబ్బంది, తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్న పరిస్థితి, అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. లోపలికి అనుమతించకపోవడంతో ఈ మెయిన్ డోర్కి సంబంధించినటువంటి దాన్ని, ఈ ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే వాళ్ళకు గాయాలైనట్లు కూడా ఇటు తీన్మార్ మల్లన్న సిబ్బంది చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ డోర్ వద్దనే ఇదంతా జరిగింది. ఈ డోర్కు సంబంధించినటువంటి ఇందుల నుంచి కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ డోర్ నుంచి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. ఈ డోర్ నుంచి లోపలికి వచ్చిన అనంతరం కూడా ఇక్కడ ముందు వైపు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి క్యాబిన్ ఉంది. అందులోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఉన్నప్పుడే ఈ దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డీవీఆర్ని ఎత్తుకెళ్లారనేది కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. అక్కడ డీవీఆర్ కూడా మనకు కనిపించడం లేదు. అది దాడి చేసినటువంటి జాగృతి కార్యకర్తలే తీసుకొని వెళ్ళినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆరోపిస్తున్న పరిస్థితి. మనం ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి క్యాబిన్ వద్దే ఇదంతా జరిగింది. కీలకంగా తీన్మార్ మల్లన్న లోపల ఉన్నప్పుడు సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా రావడం, ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ చేశారు. తీన్మార్ మల్లన్న లోపల ఆయనకు సంబంధించినటువంటి క్యాబిన్ ఇది లోపల ఉన్నప్పుడు ఆయన సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ఇక్కడి నుంచి దాదాపు 50 మంది కార్యకర్తలు ఇక్కడ గన్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళని లోపలికి వెళ్లకుండా. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉన్న నేపథ్యంలో 1+1 గన్మెన్ ఉంటుంది. సో ఆ గన్మెన్స్ కూడా లోపలికి వెళ్ళి తీన్మార్ మల్లన్న పైన దాడి చేస్తారు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు నిలువరించే ప్రయత్నం చేస్తారు. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి క్యాబిన్ ఇక్కడే కూర్చొని ఉన్న సందర్భంలోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం సిబ్బంది ఉన్నారు, కొంతమంది క్యూ న్యూస్కి సంబంధించినటువంటి సిబ్బంది, తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డోర్ నుంచి లోపల తీన్మార్ మల్లన్న కూర్చొని ఉన్నాడు. 30 నుంచి 40, 50 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి, అందులో కీలకంగా శివారెడ్డి నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన పరిస్థితి. సో ఇక్కడి నుంచి 30-40 మంది కార్యకర్తలు, కొంతమంది మహిళా కార్యకర్తలు జై కవితక్క అంటూ నినాదాలు చేస్తూ, జై జాగృతి నినాదాలు చేస్తూ మల్లన్న పైన దాడి చేసేందుకు కూడా లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేయడంతోనే గన్మెన్, తీన్మార్ మల్లన్న వద్ద ఉన్నటువంటి గన్మెన్ వద్ద గన్ని కూడా వీళ్ళు లాక్కున్నారు. ఆ గన్నుతోని దాడి చేసే ప్రయత్నం చేశారు. సో అప్పుడే గన్మెన్ తీన్మార్ మల్లన్న దగ్గరికి ఇక్కడ అద్దాలు కూడా వీటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, వీటిని కూడా కొట్టిన పరిస్థితి.
సో ఈ సందర్భంలో వాళ్ళకు కొన్ని గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా గన్మెన్ కాల్పులు ఎందుకు జరిపాడనేది ఇక్కడ కీలకంగా ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వర్షన్ ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 34 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి దాడి చేస్తున్న సందర్భంలోనే గన్మన్ చేతిలో నుంచి జాగృతి కార్యకర్తలు ఆ గన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. సో ఆత్మరక్షణలో భాగంగానే, ఎందుకంటే తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి ఇంకేదైనా ఆయనను హతమార్చాలని కుట్ర జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే తీన్మార్ మల్లన్న చెప్పిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన గన్ లాక్కుంటుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లా ఇక్కడి నుంచి మనకు విజువల్స్లో కూడా క్లియర్గా కనిపించింది. ఇక్కడి నుంచి స్లాబ్ వైపు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నా కూడా వాళ్ళని నిలువరించాలనే ఉద్దేశం, తీన్మార్ మల్లన్నని ఆయన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక్కడి నుంచి నేరుగా గన్ ఈ పొజిషన్లో పెట్టి కాల్పులు జరిపారు. సో అందుకే మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ పైన కూడా ఆ బుల్లెట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. దాదాపు 5 బుల్లెట్ల ఆనవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా క్లూస్ టీమ్ సేకరించింది. గాల్లోకి కాల్పులు జరిపితే కొంతమంది కార్యకర్తలు అయితే అటుపక్కకు వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఈ మొత్తం ఘటన గందరగోళం, విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న పైన పూర్తిగా దాడి చేయాలి, అతన్ని ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే వీరంతా కార్యకర్తలు ముక్కుడుమడిగా వచ్చి దాడి చేస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి. సో కార్యాలయాలు ఇక్కడ నుంచి లోపల మిగతా క్యాబిన్స్ ఉంటాయి. సో ఇక్కడ సిబ్బంది అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళని లేదు, సీసీ కెమెరాలలో కొన్ని ఈ దృశ్యాలు రికార్డ్ అయినప్పటికీ కూడా ఆ డీవీఆర్ను తీసుకుపోవడంతో ఆ డీవీఆర్లో కూడా ఈ దాడికి సంబంధించినటువంటి ఇంకా కీలక దృశ్యాలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఘటన పైన కూడా ఇంకా పోలీసులు కీలక ఆధారాలైతే సేకరించారు. మొత్తం తీన్మార్ మల్లన్న కార్యాలయంలో ఉన్న సందర్భంలోనే ఈ దాడి జరగడం, 50 మంది కార్యకర్తలు ఒక్కసారిగా ముఖమ్మడిగా ఆయన పైన దాడి చేసే సందర్భంలోనే ఆత్మరక్షణలో భాగంగానే గన్మెన్స్ కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. మరోవైపు కవిత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో అందుకే నిరసనగా జాగృతి కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నిరసనగా తమ పైన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మరోవైపు చెప్తున్న పరిస్థితి. కానీ తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు పక్కన పెడితే బీసీ పార్టీ పెడతానని కూడా ఆయన చెప్తున్నారు. సో దానికి అడ్డుకునేందుకే, బీసీలను అడ్డుకునేందుకే ఈ కుట్రలో భాగంగానే తన పైన దాడులు చేసినట్లుగా కూడా మరోవైపు ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఎమ్మెల్సీ చేసుకున్న, ఆయన చేతికి కూడా కొంత గాయం కావడంతో ఎమ్మెల్సీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం, పుర్సాయి పోలీసులు కూడా కొన్ని క్లూస్ టీమ్ కూడా కొన్ని ఆధారాలు సేకరించింది బుల్లెట్లకు సంబంధించి కూడా. ఎందుకంటే వాటిని కట్ చేసి లోపల ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా సేకరించారు. ఆ బుల్లెట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు సేకరించారు, గన్మెన్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తం 2 గన్మెన్లు ఉన్న సందర్భంలోనే ఇది జరిగిన నేపథ్యంలో కాల్పులు జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత ఉద్రిక్తమైన పరిస్థితి రావడానికి కారణాలేంటి, ఎంతమంది కార్యకర్తలు వచ్చారు, ఎలా దాడికి పాల్పడ్డారు అన్న అంశాలపైన కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించారు. సో పూర్తిస్థాయిగా దర్యాప్తు కొనసాగుతుంది. రాచకొండ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు మల్లన్న, ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయాలి, బీసీలను అణగదొక్కాలని కుట్రలో భాగంగానే కవిత ప్రేరేపిస్తూ తనపైన ముఖ్య అనుచరులతో దాడులకు పాల్పడుతుందన్న అంశంపైన కూడా కొంచెం స్పందించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరోవైపు తీన్మార్ మల్లన్న కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత డీజీపీని, ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ని కలిసి కూడా తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలి, మహిళలను అగౌరవపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పోటాపోటీగా ఇటు వ్యాఖ్యలు చేసుకోవడం, సభ్యత్వాలు రద్దు చేసిన. సో ఈ మొత్తం ఘటన పైన ఇంకా రాజకీయంగా ఒక పెను దుమారం అయితే కొనసాగుతుంది. దీనిపైన రాచకొండ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మరి జాగృతి కార్యకర్తల పాత్ర ఏంది, ముఖ్య అనుచరుడు దాడికి ప్రేరేపించిన నేపథ్యంలో ఇప్పటికే ఆయనని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటన దర్యాప్తులో మరికొన్ని కీలక ఆధారాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఈ దాడి వెనుక ఎవరు కుట్రలు చేశారన్న అంశాలు కూడా వెలుగులోకి రానున్నాయి.